అలాగా ఏర్పడుతుంది. జ్ఞానం కలిగి మోక్షం వస్తుంది. ఇక సీతా పరిత్యాగ వృత్తాంతం చెబుతున్నారు. భగవంతుణ్ణి మనసులో స్మరిస్తున్నాడు రావణ. ఇప్పుడేగా చెప్పుకుందాం. ఎందుకని? ఆయన ద్వారా వధింపబడాలి. నాకు రాముడి చేతిలో చావు రావాలే. ఎందుకంటే రాముడు మహావిష్ణువు. ఏం చేశాడు? సీతాదేవిని అపహరించాడు. ఎప్పుడెప్పుడు రాముడు వచ్చి తనను సంహరిస్తాడా అని వేచి ఉన్నాడు లంకలో. అందువలన జానకిని పైకి అపహరించినట్టు ఎక్కడ ఉంచాడు? అశోకం లేనటువంటి వనం, దాని పేరు అశోకం. మనకి ఏదో సీతాదేవి బాధపడుతున్నట్టుగా కథ ఆవిడ కనిపిస్తూ ఉంటుంది, కానీ అశోక వృక్షం, ఇక్కడ శోకం లేదు. అంత చక్కని ఏర్పాటు చేశాడు రావణుడు. ఏ భావంతో ఉంచాడు అమ్మవారిని? తల్లి భావంతో చూస్తున్నాడు. మాతృభావం. మాతృవత్పాలయామాస తత్వః కాంక్షన్వధం స్వకం. రామచంద్రమూర్తి చేత తనకు చావుని కోరి తల్లిని మాతృభావంతో చూస్తున్నాడట. రామా రామత్వం పరమేశ్వరోసి సకలం జానాసి విజ్ఞాన దృక్. ఈ విధంగా రావణాసురుని యొక్క మనస్సులో ఉన్న వాస్తవమైన కోరిక, వాని చేతకి మనసులో ఉన్న కోరికకి సంబంధం ఉండదు. పైకి దుర్మార్గంగా కనిపిస్తున్నాడు మనందరికీ, కానీ మనసులో ఏమున్నది? మా తండ్రి, మా రామయ్య తండ్రి నన్ను వచ్చి చంపి తనలో ఐక్యం చేసుకోవాలి. మనసులో ఉన్న కోరికది. ఈ ఘట్టాన్ని చాలా చక్కగా రాముణ్ణి ఆయన సింహాసనం మీద కూర్చుని ఉండగా ప్రశాంతంగా చెప్పాడు మహానుభావుడు అగస్త్య. ఇక రామచంద్రుడు అగస్త్యుడిని పూజించాడు. సప్తఋషులని వారు వెళ్ళిపోయారు. వారి వారి యొక్క ఆశ్రమాలకి వారు వెళ్ళిపోయారు. అటు తర్వాత రామచంద్రుడు అద్భుతమైన రామరాజ్యం, యుద్ధకాండలో చివర రామరాజ్య వర్ణన ఉన్నది. మరల ఉత్తరకాండలో కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇక్కడ రామరాజ్యంలో వృక్షములు చక్కగా ఫలభరితాలై ఉండేవి, కావలసినంత ఫలాలు. ఇప్పుడు ఈ రోజున చూడండి, వ్యవసాయ భూములు తగ్గిపోతున్నాయి, ధాన్యపు గింజలు లేవు, ముందు ఏమిటో చెప్పలేము, ఫలవృక్షాలు లేవు. ఒక 30-40 ఏళ్ల క్రితం సుమారుగా, ఇంకా ముందు హైదరాబాదు వెళ్ళినా వస్తున్నా వచ్చేటప్పుడు మనమంతా ద్రాక్షలు కొని తెచ్చుకునేవాళ్ళు. 3-4 కిలోలు తెల్ల ద్రాక్ష. హైదరాబాదు బయలుదేరాక ఒక స్టాప్ ఉంది, అదే ఆ స్టాప్ పేరు నాకు గుర్తు రావట్లేదు. అక్కడ విపరీతమైన ద్రాక్ష పళ్ళు అమ్మకానికి ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఒక్క ద్రాక్ష తోట లేదు హైదరాబాద్. మొత్తం అన్ని ఇళ్ళు, ప్లాట్లు వేసి పారేశారు. లాగా ఫల వృక్షాలు తగ్గిపోతున్నాయి, ధాన్యం తినే ధాన్యం. మానవాళికి కావాల్సింది ఎప్పటికైనానండి తిండి కావాలి. మనిషి బ్రతకటానికి ఆహారం కావాలి. ఆహారంలోంచే ప్రాణం పుడుతుంది, ఆహారం వల్ల ప్రాణం బ్రతుకుతుంది. ఒకానొక రోజున ఆ ఆహారం వల్లే ప్రాణం పోతుంది. ప్రాణం ఇచ్చింది ఆహారమే, ప్రాణం తీసేది ఆహారమే. ఆ కుమ్మరి వాడు ఉంటాడే, కొండలు చేసేవాడు కుమ్మరి, చచ్చెట్టుగా మెత్తని మట్టి, ఆ మట్టిలో నీళ్లు పోసి కాళ్ళతో తొక్కుతారు. దేనికోసం? మెత్తబడటానికి. మట్టి మెత్తబడితే కానీ ఆ కుండ ఆకారం తయారు కాదు, అందులో ఏమి రాళ్ళు రప్పలు ఉండటానికి వీల్లేదు. చచ్చెట్టుగా ఈ కుంభకారుడు కుమ్మరి అలా తొక్కుతుంటే మట్టి ఒక రోజున వాడితో అన్నదిట,
అరే చచ్చెట్టు రోజు నన్ను తొక్కుతున్నావురా, కానీ ఒకరోజు నేనే నిన్ను తొక్కుతారా అంటుంది. మాటీ కహే కుమ్హార్ కే తూ క్యా రోందే మోహే, ఇక్ దిన్ ఐసా ఆయేగా మే రోందూంగి తో హీ.